మదమెక్కిన వైకాపా నాయకుల అహంకారానికి అడ్డు అదుపు లేకుండా పోయిందని మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జి ఎన్ రాఘవేంద్రారెడ్డి సోదరుడు రామకృష్ణారెడ్డి అన్నారు. కర్నూలు జిల్లా కోసిగి మండలంలోని ఓ గ్రామంలో బాలిక కుటుంబానికి ధైర్యం చెప్పారు. తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు తమ కుటుంబాన్ని పరామర్శించినట్లు వారు తెలిపారు. ఎవరికీ భయపడవద్దని, తెలుగుదేశం పార్టీ మీకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అనంతరం టీడీపీ ఇన్ఛార్జి ఎన్ రాఘవేంద్రారెడ్డి సోదరుడు రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. ఓ గ్రామ సర్పంచ్ ఇలాంటి అఘాయిత్యానికి పాల్పడటం సిగ్గుచేటని అన్నారు. గ్రామ అభివృద్ధికి కృషి చేస్తారని, ఆ ఊరి గ్రామస్తులు ఓటు వేసి సర్పంచ్గా గెలిపిస్తే నేనే సర్పంచ్ అన్న అహంకారంతో మరో 2 వ్యక్తులను తోడుగా మైనర్ బాలికను ఇంటికి తీసుకువెళ్లి మైనర్ బాలికపై అత్యాచార యత్నానికి ఒడిగట్టిన వైసీపీ సర్పంచ్ హుసేనిని పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం కోసిగి ఎస్ఐ చంద్రమోహన్ కి ఫోన్ చేసి ఆ నిందితులను పట్టుకుని రిమాండ్కు తరలించాలని కోరారు. ఇలాంటి దుర్మార్గమైన అలవాట్లకి వీళ్ళు పాల్పడినారు. సర్పంచ్, గ్రామానికి ఒక సర్పంచ్ ఎన్నుకుని గ్రామ అభివృద్ధి కోసం పాటుపడే ఒక వ్యక్తే ఒక 8వ తరగతి చదువుతున్న ఒక మైనర్ అమ్మాయిని ఇలాంటి పాల్పడడం చాలా దుర్మార్గమైన విషయము. ఇది తెలుగుదేశం పార్టీ ఖండిస్తుంది. ఇలాంటి వైసీపీ నాయకులకి అడ్డు అదుపు లేదు. గత 5 సంవత్సరాలుగా ఇది ఒక ఆనవాయితీగా వీళ్ళు కొనసాగిస్తున్నారు. ఇలానే కొనసాగించాలని వాళ్ళ ఆలోచనలో ఉంది. తెలుగుదేశం పార్టీ ఇలాంటి వాటిని తీవ్రంగా ఖండిస్తుంది. వాళ్ళకి కఠినమైన శిక్ష విధించేంత వరకు తెలుగుదేశం పార్టీ, మంత్రాలయం నియోజకవర్గం తెలుగుదేశం నాయకులు అందరూ వాళ్ళకి మద్దతుగా ఉంటారని సభాముఖంగా తెలియజేసుకుంటున్నా. ఇలాంటి వారు ఎవరైనా కానీ, ఏ పార్టీ వాళ్ళైనా కానీ సహించేది లేదు. దీనికి ఎస్ఐ చంద్రమోహన్ కూడా తక్షణమే వాళ్ళపైన తగిన చర్య తీసుకొని తగినటువంటి శిక్ష వేసి, ఇలాంటివి ఇక్కడే కాదు ఏ రాష్ట్రంలో కూడా జరగకుండా అలాంటి శిక్ష వేసి వాళ్ళకి తగిన, ఆ కుటుంబానికి తగిన న్యాయం జరిగేంత వరకు తెలుగుదేశం